అర్థాలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి. సో దిల్రాజు గారికి వీళ్ళకి వెంటనే నచ్చింది ఆయనకి ఈసారి వీళ్ళు గోబోతుంది. దీనిలో కూడా అంతే, కలజాలు పెట్టుకుంటే కొంచెం పిచ్చట్టు కనబడతా, క్యారెక్టర్ అలా ఉంటుంది కాబట్టి పెట్టుకుందాం అని అంతే. సో భయపెట్టేస్తున్నారండి, ప్రపంచం భయపెట్టేస్తుంది. అండ్ నా వాయిస్ లో బేస్ ఎప్పుడు తక్కువ ఉంటుంది, స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ. రఘుబాబు గారు ఇప్పుడు మైక్ ఎవరు సార్? మీరు కొన్ని వందల సినిమాలు చేశారు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ సినిమా కథ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? సార్ నా క్యారెక్టర్ విలన్ బావ క్యారెక్టర్. విలన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది తెలుసు అందరికీ. అతని మీద సెటైర్ చేసే క్యారెక్టర్, సరదాగా జోవియల్గా అతను సపోర్ట్ చేస్తూ హీరో విలన్ తిడుతూ హీరో సపోర్ట్ చేస్తున్న క్యారెక్టర్ చాలా జోవియల్గా నడుస్తుంది అనమాట. హీరోయిన్కి మీకు మధ్యలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ చెప్పాలి. అలాంటివి చెప్తే బయట ఇలా అవుతుంది సార్, వద్దులు ఉండదు. డైరెక్టర్ గారు రాస్తారు. హాయ్ డైరెక్టర్ గారు, రాజ్ తరుణ్ గారు అండ్ మాల్వి గారు, ఈ క్వశ్చన్ మీ ముగ్గురికి. ఐఎమ్ కౌసల్య. ఐ వాంట్ టు నో అబౌట్ దిస్ పోస్టర్. ఇది ఎలా జరిగింది? ఐ నో మాల్వి ఈజ్ MMA ట్రైనర్. ఈ సీన్ గురించి అంటే సినిమాలో అమ్మాయి చాలా యాక్టివ్ ఉంటుంది. తను ఇప్పుడు చెప్పినట్టు బయట ఎలా ఉంటారో ఇంట్రాక్ట్గా ఉంటాడు, ఆమె ఎక్స్ట్రావర్ట్గా ఉంటుంది. ఆ అడుగుల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది కాబట్టి ఆ పోస్టర్ డిజైన్ చేయడం జరిగింది. రాజ్ తరుణ్ గారు ఇక్కడ యాక్చువల్లీ అది అందులో రోపులో ఏమి వాళ్ళు అంటే పాప నిజంగానే ఎత్తింది అంతాను. సో యాక్చువల్లీ వెరీ ఫన్ పర్సన్. అండ్ అది ఒకసారి కూడా కాదు, 3-4 సార్లు ఎత్తాల్సి వచ్చింది నన్ను. రాజ్ తరుణ్ అయితే ఓవరాల్ గా ఇష్యూ నడుస్తుంది, ఒకవైపు సినిమాలు నడుస్తున్నాయి. అయితే ఈ ఎఫెక్ట్, ఈ కాంట్రవర్సీ ఎఫెక్ట్ అనేది మీ సినిమాల మీద, నెక్స్ట్ వచ్చే సినిమాల మీద, మీ రెమ్యునరేషన్ విషయంలో కావచ్చు, ఎలా ఉండబోతుంది, ఆఫర్స్ విషయంలో కావచ్చు, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏంటి, ఏమనిపిస్తుంది మీకు మీ ఫ్యూచర్ గురించి? ఏమండి, సినిమాలు మీరు అడిగినట్టు ఇప్పుడు రెమ్యునరేషన్ అనేది సినిమా రిజల్ట్ బట్టి డిపెండ్ ఉంటుంది, అది వేరు. ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. సినిమాలు అనేవి, నేను మంచి యాక్టర్ అందరికీ తెలుసు, 10 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, నేను ఎలాంటి వాడిని అని అందరికీ తెలుసు. సో నాకు తెలిసి దానికి నాకేం ఇబ్బంది కాదు. సో నాకు ఏంటంటే ద ఓన్లీ థింగ్ ఇస్ పర్సనలీ ఐఎమ్ ఎఫెక్టెడ్. ఐ గట్ ఎఫెక్ట్ అ లాట్. ఐఎమ్ స్టిల్ ఎఫెక్టెడ్, బట్ ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇన్ అ ఫ్యూ డేస్ ఫర్ షూర్, అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు మై లైఫ్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? పెద్దల నుంచి ఎవరి నుంచి అన్న కాలేజ్ ఉందా? లాస్ట్ టైం శ్రీరెడ్డి ఇష్యూలో కూడా ఇంచుమించు ఇట్లానే జరిగింది. అప్పుడు కొంతమంది అన్న మాట్లాడడం జరిగింది, మీ విషయంలో ఎవరు ఇప్పటికొచ్చి మాట్లాడలేదు? నా నెంబర్ ఎవరి దగ్గర లేదండి. చేయాలనుకుంటే నెంబర్ రాదా? చేయాలనుకున్నా సరే ఎవరికి ఇవ్వలేదు నేను. సరే, మా అసోసియేషన్ నుంచి లేదండి. విష్ణు భయ్య నాకు ఫోన్ చేశారు, ఇప్పుడు స్టార్టింగ్ లో ఫోన్ చేశారు నాకు. బట్ ఆ తర్వాత నా నెంబర్ ఎవరి దగ్గర లేదు. సో ఎవరు నాతో టచ్ లో లేరు.